రెడీ? మీ పిల్లల్ని హాస్టల్కి పంపించారు, రెసిడెన్షియల్కి. అది విజయవాడలో పంపించారు, లేకపోతే వేరే రాష్ట్రంలో పంపించారు, లేకపోతే వేరే దేశంలో పంపించారు. వాళ్ళకి కావాల్సినవి అన్నీ ఇచ్చి పంపిస్తారు. ఒకవేళ అకస్మాత్తుగా ఇంకొక 10,000 కావాలనుకోండి, ఏంటిది ఇంకా వాళ్ళకి అది మీ ఖర్చులో లేనిది, వాళ్ళకి కూడా మీ అబ్బాయికి మీ అమ్మాయి కూడా తెలంది 10,000 కావాల్సి వచ్చింది. ఏం చేస్తారు వాళ్ళు? మీ పిల్లలు మోకాళ్ళ మీద ఉండి బాధపడతారా? అటు ఇటు తిరిగి బాధపడతారా? 5 అంతస్తుల డాబా పైన కింద దూకేస్తారా? ఏం చేస్తారు? జస్ట్ మొబైల్ ఫోన్ జోబులోండి తీసి 10 నంబర్లు నొక్కుతారు అంతే. దెబ్బకి నాన్నకి గుండెల్లో డబ్బు అంటది. ఇది పిడిచాడంటే డబ్బు అడుగుతాడు రా అని డబ్బు అంటది ఒకేసారి. అబ్బా ఏంట్రా అనగానే డాడీ 10,000 కావాలంట. అబ్బాయికి అనవసరం, అమ్మాయికి అనవసరం. డాడీ జీతం ఎంతని ఆడికి తెలుసు, పాపకి తెలుసు. డాడీ రాబడి ఎంతని తెలుసు. అనవసరం. నువ్వు నన్ను పంపించావు. ఎవడి కోసం కట్టవు, ఎందుకు కట్టవు? నన్ను పంపించావు. నన్ను అక్కడ పంపించి నువ్వేమో అక్కడ శుభ్రంగా ఉన్నావు. 10,000 ఇస్తలేరా? ఏది తల తాకట్టు పెట్టినా, తోక ప్రాణం తలకొచ్చినా, తల ప్రాణం తోకొచ్చినా వారం కల్లా 10,000 రూపాయలు ఆడి చేతిలో ఉంటాయి. ఈ రోజు నిన్ను పంపించింది సర్వశక్తి గల దేవుడు. ఆ 2 బిడ్డలనిచ్చింది సర్వశక్తి గల దేవుడు. నీకు తెలవని కొన్ని జరిగినాయి. ఈ రోజున అన్ని నువ్వు మొయ్యక్కర్లా. నా బిడ్డ విషయం ఇది నాయన, నా కూతురు విషయం ఇది నాయన, నా ఆర్థిక స్థితి ఇది నాయన, నా వ్యాపార స్థితి ఇది నాయన. నీ